Pocket 6 and 50 snooker से गाड़ो snooker's gaming cave mode. चल 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 गाड़ी स्टार्ट कर. Pocket 6 అనే గేమ్ కి అయితే వచ్చాము. మా స్నూకర్స్ ఉంది, గేమింగ్ ఉంది, కేఫ్ ఉంది. ఆకలి అయిపోయిందా? తినాలే కదా ఏమన్నా. వచ్చేది చూసుకుంటాం, నువ్వా నేను కూడా ఆడతా బ్రో. ఇది స్టార్టింగ్ రేట్ వచ్చేసి 250 భయ్యా, బడ్జెట్ ఫ్రెండ్లీ. అవునా, నిజమా? ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు ఆడుకోవాలనుకున్నాను అనుకో, సపరేట్గా ఇది మీకే అనమాట. ఇది గేమ్ ఆడుకో, ఆకలి ఏంటంటే ఇక్కడికి వచ్చి కూర్చొని తిను వద్దా అనుకుంటున్నారా? ఇది కేఫ్ కమ్ గేమింగ్ సెంటర్ అనమాట. చిన్నప్పుడు నువ్వు 10 రూపాయలు పెట్టి గేమింగ్ సెంటర్లో ఆడినావా? నేనైతే ఆడినవయ్యా. ఆడకుండా చాలా రోజులైందా. సో లేట్ చేయకు బ్రో, వచ్చాయి కదా. సో మనం అయితే లేట్ చేయకుండా పైకి కూడా వచ్చేసాం కదా. సో ఫ్యామిలీ లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే సపరేట్గా ఆడుకోవాలనుకున్నాం అనుకో, ఇదే సపరేట్ క్యాబిన్ అనమాట. సో జపాన్ రేడియోస్ ఉందిగా, జపాన్ రేడియోస్కి సీదా ఆపోజిట్లో మనకు కనిపిస్తే పైన 3rd ఫ్లోర్లో Pocket 6 అనమాట. అది స్నూకర్, గేమింగ్ ఇంకా కేఫ్. మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాం. సో లేట్ చేయకుంటే వెళ్ళిపోదాం, చలో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. సో ఇప్పుడు ఓవరాల్ అంటే నేను జల్లశివ కలిసి అయితే Pocket 6 అనే గేమ్కి అయితే వచ్చాము. అది ఎట్లుంటుంది మొత్తం డీటెయిల్గా కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. సో లేట్ చేయకుంటే మనం అయితే లేట్ చేయకుండా పైకి కూడా వచ్చేసాం కదా. సో పైకి Pocket 6. సో చూడగానే ఇక్కడ మీరు అనుకోవచ్చు, 8 బాల్ పూల్ గేమ్ ఫోన్లోనే మస్తు ఆడతాం భయ్యా, మిలియన్లు సంపాదిస్తావు. ఒకసారి వచ్చాయి కదా, అది గెలుచుకుంటాం. సో వచ్చేది మీకు అన్నీ చూపిస్తాను. సో Pocket 6 స్నూకర్ గేమ్, ఇందులో కేఫ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసారి అనుకోండి ప్రైవేట్ స్పేస్ బ్రో. సో బ్రో అంటే నీకు ఫ్యామిలీ లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే సపరేట్గా ఆడుకోవాలనుకున్నావు అనుకో, ఇదే సపరేట్ క్యాబిన్ అనమాట. అట్లా అని కాకపోతే కూర్చోబాయి ఓడొద్దాను మొత్తాన్ని ఇదే పెట్టున్నారు కదా. సో అట్లా అనమాట. సో సపరేట్గా ఫ్యామిలీ లేదంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు ఆడుకోవాలనుకున్నాను అనుకో, సపరేట్గా ఇది మీకే అనమాట. ఈ స్నూకర్, ఈ టేబుల్ మొత్తం మీకే. సో వేరే వాళ్ళ అస్సలు మీ జోలి కూడా రాదు, అట్లుంటా అనమాట. సో లేట్ చేయకుండా ఇంకా లోపలికి కూడా వెళ్దాం. ఇది ఒకటే కూడా ఇంకా చాలా ఉంది. కానీ ఇప్పుడు తెలుస్తారా గెలుస్తారా? నాకు కూడా మిలియన్లలో ఉన్నాయి బ్రో. అండ్ ఇక్కడ చూడండి ఎట్లున్నాయి మంచిగా, అంటే ఒకవేళ లుక్ అంటే అప్పుడే కాదు ఇంకా ఉన్నాయి మనకి వస్తుందండి. సో ఇదేంటన్నా అనుకుంటున్నారా? ఇది కేఫ్ కమ్ గేమింగ్ సెంటర్ అనమాట. చిన్నప్పుడు నువ్వు 10 రూపాయలు పెట్టి గేమింగ్ సెంటర్లో ఆడినావా? నేనైతే ఆడినవయ్యా. అది మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇగో PSPతో కూడా ఉంది కనెక్షన్. రావాలి, ఏం లేదు, కూర్చోవాలి, ఫ్రెండ్స్తో చిల్ అయిపోతా గేమ్ కదా. సోఫా చూసారా మస్తు ఇట్లా నీట్గా. జాయిస్టిక్ గేమ్స్ ఆడకుండా చాలా రోజులైందా. సో లేట్ చేయకు బ్రో, వచ్చాయి కదా. జాయిస్టిక్గా ఇప్పుడైతే కనెక్షన్ లేదు, కానీ కనెక్ట్ చేసుకున్నావు అంటే నువ్వు కూడా PSP ఆడతావా, శాండన్ చేసి ఆడతావా, GT Vice City ఆడతావా, ఏం ఆడతావు చెప్పు. గేమింగ్ ఏం ఆడతాను వచ్చేయి లేట్ చేయకుండా. ఏంటి బ్రో గేమ్ ఆడ అలసిపోయినావా? ఆకలి అయిపోయిందా? తినాలే కదా ఏమన్నా. ఆర్డర్ చేద్దామంటావా? ఈయనే శాండ్విచ్ ఉన్నాయి, మోక్టైల్స్ ఉన్నాయి, వెజ్జెస్ ఉన్నాయి, పిజ్జాలు ఉన్నాయి, ఇంకేం కాదు చెప్పు. నీకేం మోమోస్ కూడా ఉన్నాయి. నువ్వు బయటికి పోయి తిన బద్దలు ఇక్కడ గేమ్ ఆడుకో. ఆకలి ఏంటంటే ఇక్కడికి వచ్చి కూర్చొని తిను వద్దన్నారు. కేఫ్ కమ్ అన్ని బ్రో. Pocket 6 and 50 స్నూకర్సే కాదు, స్నూకర్స్, గేమింగ్, కేఫ్ 3 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏడున్నాం అనుకుంటున్నా, 8 బాల్ పూల్ గేమ్ ఆడతావా? సో ఇలా అనమాట 8 బాల్ పూల్ గేమ్ ఆడే టేబుల్. వచ్చేది చూసుకుంటాం, నువ్వా నేను కూడా ఆడతా బ్రో 8 బాల్ పూల్. అప్పట్లో చాలా మిగతా స్నూకర్స్ అనమాట. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా కదా, ఇది స్టార్టింగ్ రేట్ వచ్చేసి 250 భయ్యా, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకు లేట్ చేస్తావు? 250 అటు ఇటు పోయి ఒక రీఛార్జ్ చేస్తే వస్తుంది. వచ్చే గేమ్ ఆడు, పొడిసరిగా ఎంజాయ్ చేయి ఫ్రెండ్స్ అంతా. ఇప్పటిదాకా నేనే అన్నా భయ్యా, ఫోటోలు అయితే గిల్లి దిగినాం అనుకో, మొత్తం షుగర్ అన్నా మంచిగా. నేను మా ఫ్రెండ్ అన్నాము జనం కలిసి అయితే నేను కూడా వచ్చేయండి లేట్ చేయకుండా.
సో మామ లేట్ ఎందుకు ఇంకా ఒకవేళ మీకు కూడా పుట్టి గేమింగ్ అని ఉండు మామ, స్నూకర్స్ ఉంది, గేమింగ్ ఉంది, కేఫ్ ఉంది, ఒకటే జాగాలో 3 ఉన్నాయి. రండి, కూర్చోండి, తినండి, ఆడండి, ఎంజాయ్ చేయండి, మెమరీస్ క్రియేట్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, సో లేట్ చేయకుండా Yeah.